మంత్రి జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్న ఆయన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరగానే మాటలు మార్చుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీల నీరు ఇచ్చారో ఇంతవరకు లెక్కలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ మీద జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో అంటే వారి మాటల్లో కూడా అంతే కనిపించింది. వారు మాట్లాడినటువంటి అంశాల్లో ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం పైన పీసీ ఘోష్ వేసినటువంటి అంశములో ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇది చెంపపెట్టే విధంగా ఒక మాట మాట్లాడింది. అసలు ఆ తీర్పు పాఠాన్ని పూర్తిగా గ్రహించిండ్రా, చదివిండ్రా, ఆ పూర్తి పాఠం తీర్పు పాఠం తెలియకుంది ఆ మాట అన్నరా అర్థం కావడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధంగానే వేసిరు. కమిషన్ నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో అంటే వారి మాటల్లో కూడా అంతే కనిపించింది. వారు మాట్లాడినటువంటి